హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ స్టడీ జోన్. మీకు లాస్ట్ క్లాస్లో క్యాలెండర్ సంబంధించి 3 వీడియోస్ జరిగింది. దానికి కంటిన్యూస్గా ఈ 4 వీడియోస్ జరుగుతుంది. సారీ ఫర్ ద లేట్ వీడియో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి ఫ్రెండ్స్, ద థర్డ్ డే ఆఫ్ ది మంత్ ఈజ్ మండే, దెన్ వాట్ ఈజ్ ద డే, వాట్ ఈజ్ ద ఫిఫ్త్ డే ఆఫ్టర్ 21st ఆఫ్ దట్ మంత్. ఏదైనా ఒక నెలలో 3వ రోజు సోమవారం అయితే, ఏదైనా ఒక నెలలో 3వ రోజు సోమవారం అయితే, అదే నెలలో 21st డే ఏదైతే ఉందో ఆ 21st డేకి ఆఫ్టర్ 5th డే ఏ రోజు పడుతుంది అడిగాడు. నన్ను చూడండి, 21st డేకి ఆఫ్టర్ 5th డే అంటే ఏమవుతుందండి? 26th డే ఆఫ్ దట్ మంత్ కావాలి వారికి. ఏ రోజు కావాలి మనకి? 26th డే ఆఫ్ దట్ మంత్ కావాలి. ఓకే, అంటే ఆల్రెడీ మనకి ఏమన్నాడు? థర్డ్ డే ఆఫ్ ద మంత్ ఈజ్ ఏమన్నాడండి? మండే అన్నాడు. థర్డ్ డే ఆఫ్ ద మంత్ ఏమన్నాడు? మండే అన్నాడు. నాన్న, థర్డ్ డే మండే వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు మండే వస్తుంది? ఆఫ్టర్ 1 వీక్ అవ్వాలి. అంటే +7 అంటే 10th డే అవ్వాలి. మళ్ళీ +7 17 అవుతుంది. +7 ఏమవుతుందండి? 21 అవుతుంది. ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏమన్నాడంటే 26th డే కావాలంటే 7కి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయండి. 7 1 7, 7 2 14, 7 3 21 కలిపామనుకోండి. కలిపితే సేమ్ డే పడుతుంది. ఎందుకు? సేమ్ అంటే ఆఫ్టర్ 1 వీక్ సేమ్ డే రిపీట్ అవుతుంది కాబట్టి 7 3 21 అంటే 3 వీక్స్ కలిపాను. 3 + 21 ఎంత అండి? 24th. అంటే 24th ఏ రోజు పడుతుంది మనకి? మండే పడుతుంది. అర్థమైందా లేదా? ఒకసారి చూడండి అన్న, ఏదైనా ఒక నెలలో థర్డ్ డే మండే అయితే మళ్ళీ ఎప్పుడు మండే పడుతుంది? 7. మళ్ళీ ఎప్పుడు 7 అంటే +7 యాడ్ చేయాలి. 3 + 7 ఎంత? 10. 10 + 7 ఎంత అండి? 17. 17 + 7 ఎంత? 24th. 24th ఏ రోజు పడుతుంది? మండే. కానీ మనకి ఏం కావాలి? 26th డే కావాలి. అంటే దీనికి +2 కలపాలి, దీనికి +2 కలపాలి. అంటే ఖచ్చితంగా ఈ 26th డే ఏ రోజు పడుతుందంటే మండే. 2 డేస్ కలపండి, ట్యూస్డే వెడ్నెస్డే. అర్థమైందా లేదా? ఒకసారి చూడండి అన్న, థర్డ్ డే ఆఫ్ ది మంత్ ఈజ్ మండే అయితే మళ్ళీ ఎప్పుడు మండే వస్తుందంటే 3 + 7 10, 10 + 7 17, 17 + 7 24. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మనకి 21st ఆఫ్టర్ 5th డే కావాలంటే 26th డే కావాలన్నమాట. ఆల్రెడీ థర్డ్ డే ఏంటి? మండే. నేను 3 వీక్స్ యాడ్ చేశాను. 3 + 21 ఎంత? 24th. 24th ఏ రోజు పడింది? మండే పడింది. మరి 24th మండే అయితే మరి 26 ఏమవుతుందండి? వెడ్నెస్డే అవుతుంది. అర్థమైందా లేదా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూద్దామండి. ఇన్ ఏ ఇయర్ August 25th day falls on Thursday, then how many Mondays are there in that month? సో చూడండి, ఆగస్టు 25 రోజు ఏ రోజు పడిందండి? థర్స్డే పడింది. ఏ రోజు పడిందన్నా? థర్స్డే పడింది అన్నాడు వాడు. ఆగస్టు 25 థర్స్డే పడితే మరి అదే సంవత్సరంలో ఆగస్టు అంటే ఆగస్ట్ నెలలో ఎన్ని మండేస్ ఉంటాయని అడిగాడు. నన్ను 25th థర్స్డే అయితే మళ్ళీ ఎప్పుడు? థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. అంటే ఎన్ని డేస్ కలపాలి? 4 డేస్ కలపాలి. ఎన్ని డేస్ కలపాలి? 4 డేస్. అంటే 29th డే ఏమవుతుంది? 29th డే అవుతుందండి, మండే అవుతుంది. 29th డే అవుతుంది, మండే అవుతుంది. 29th డే మండే అయిందనుకోండి. అర్థమైందా లేదా? ఏమన్నాడంటే 25th థర్స్డే అయితే 25th థర్స్డే అయితే మనకి ఏ రోజు కావాలి? మండేతో మన కోర్స్ చేయాలి. దేంతో చేయాలన్నా? మండేతో చేయాలి. మరి చూడండి అన్న, 25th థర్స్డే అయితే మరి 25 + 4 ఎంత? 29. అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. అంటే 4 డేస్ కలపాలి లేదా? దీనికి 4 డేస్ కలిపాను, దీనికి 4 డేస్ కలిపాను. 29th మండే పడింది. మళ్ళీ 29th మండే పడితే అంటే ముందు మళ్ళీ మండే ఎప్పుడు ఉంటుంది? 7 డేస్ బ్యాక్. 29 - 7 ఎంత అండి? 22. 22 - 7 ఎంత అండి? 15. 15 - 7 ఎంత అండి? 8. 8 - 7 ఎంత అండి? 1. అంటే ఫస్ట్ డే ఎప్పుడు పడింది అంటే ఆ నెలలో ఆగస్ట్ 1వ తారీఖు ఏ రోజు పడింది? మండే. 1 + 7 15. 1 + 7 8, 8 + 7 15, 15 + 7 22, 22 + 7 29. అంటే మొత్తం ఎన్ని మండేస్ ఉన్నాయండి? టోటల్ నెంబర్ ఆఫ్ మండేస్ అండి 5 ఉన్నాయి. అర్థమైందా లేదా? సింపుల్ చూడండి, ఆగస్ట్ 25th థర్స్డే అన్నాడు. ఆగస్టు 25th థర్స్డే అయితే మళ్ళీ ఎప్పుడు మండే పడుతుంది? సో 25th థర్స్డే అయితే ఖచ్చితంగా 4 డేస్ కలిపామనుకోండి. 29th మండే అవ్వాలి. 29th మండే అయిందంటే 1 డే అంటే 1 వీక్ బ్యాక్ ఖచ్చితంగా మళ్ళీ మండే పడాలి. 29 - 7 ఎంత అండి? 22. మళ్ళీ 1 వీక్ బ్యాక్. 22 - 7 15. 15 - 7 8. 8 - 7 1. 1 2 3 4 5. అంటే ఎన్ని మండేస్ ఉన్నాయంటే మనకి 5 మండేస్ ఉన్నాయి. అర్థమైంది మిత్రమా? మరో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫ్రమ్ March 22nd
in the year 1984 to June 10th in the year 1985. సంవత్సరం 1984 మార్చి 22 నుంచి 1985 జూన్ 10th వరకు మనం తీసుకుంటే ఇందులో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయో అడిగాడు. అయితే చూడండి అన్న, ఇక్కడ 1984 మార్చ్ 22 టు మార్చ్ 22 టు 1985 మార్చ్ 21కి 1 year కంప్లీట్ అవుతుంది. అదవుతుందా లేదా? ఎందుకు అకాడమిక్ ఇప్పుడు పూర్తవుతుంది? జనవరి 1 నుంచి డిసెంబర్ 31 అంటాం. అంటే జనవరి 1 అనవండి, ముందు రోజు ఎండింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది? మార్చ్ 22. అంటే దేంతో ఎండింగ్ అవ్వాలి? మార్చ్ 21. ఈ దీంతో పాటు 1 year కంప్లీట్ అవుతుంది. 1 year కంప్లీట్ అవుతుంది. అయితే 85 ఇయర్ ఇది లీప్ ఇయర్. 85 ఇయర్ అన్న లీప్ ఇయర్. అయితే లీప్ ఇయర్ అయినప్పటికీ ఇది ఎక్కడితో స్టార్ట్ అయింది? మార్చి నుంచి. ఫిబ్రవరి ముందు యాడ్ అయిపోయింది కాబట్టి 29th ఇక్కడ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఆర్ట్ డేస్ ఎన్ని రాయాలి మనం? ఏదైనా ఒక ఆర్డినరీకి నెంబర్ ఆఫ్ ఆర్ట్ డేస్ ఎన్ని రాయాలండి? 1 రాయాలి. లీప్ ఇయర్కి అయితే 2 ఆర్ట్ డేస్ రాయాలి. కానీ ఇది లీప్ ఇయర్ అయినప్పుడు 2 ఆర్ట్ డేస్ మనం రాయం. ఇది ఎక్కడితో స్టార్ట్ అయింది? మార్చి నుంచి. సపోజ్ ఇక్కడ జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఉందనుకోండి, అప్పుడు మాత్రం 2 ఆర్ట్ డేస్ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 1 ఆర్ట్ డే యాడ్ అవుతుంది. ఎందుకు? ఒక జనరల్గా మాత్రం తీసుకుంటాము. ఫిబ్రవరి 29 దీనికి యాడ్ అవ్వదు, ముందు దానికి యాడ్ అయిపోయింది. అలాగే ప్లస్ ఇది ఎంతవరకు తీసుకున్నాం? మార్చి 21 వరకే. ఇంకా మార్చ్ రిమైనింగ్ ఎంత ఉంది? మార్చ్ రిమైనింగ్ ఎంత ఉందండి? 10 days. ఎందుకు? మార్చ్ 31 days కాబట్టి ఆల్రెడీ 21 days డన్. అదవుతున్నానన్న. మరి 21 days అయిపోతే రిమైనింగ్ డేస్ ఎన్ని మిగిలాయి? 10. అలాగే మార్చ్ ఏప్రిల్ కానీ తీసుకోనుకోండి, ఏప్రిల్ ఎంత? 31 days. ఏప్రిల్ అన్న 31 days. అలాగే మే ఏప్రిల్ 30 days, ఏప్రిల్ 30 days. అలాగే మే ఎన్ని డేస్ అండి? 31 days. అలాగే జూన్ ఇచ్చాడు. జూన్ ఎంతవరకు ఇచ్చాడు మనకి? జూన్ గివెన్ డేస్ అన్ని 10. జూన్ గివెన్ డేస్ అన్ని 10. ఇలా తీసుకుంటే ఇక నెంబర్ ఆఫ్ డేస్ అండి 1 year టోటల్ కంప్లీట్ 1 odd day వస్తుంది. అలాగే బై 7 చేసుకోండి, రిమైండర్ ఎంత? 3. అలాగే 7 4 28 రిమైండర్ ఎంత? 2. 7 4 20 రిమైండర్ ఎంత అండి? 3. మరి 7 1 7. ఓకే, రిమైండర్ ఎంత? 3. అర్థమైందా లేదా? ఇక్కడ డివైడెడ్ బై 7 చేస్తాను అన్న, ఎందుకు నెంబర్ ఆఫ్ ఆర్ట్ డేస్ కావాలి కాబట్టి. ఇంత మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, 1 + 3 4, 4 + 3 7, 1 week క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉందండి? 2 + 3 మిగిలింది. ఎంత మిగిలిందన్న? 2 + 3. 2 + అంటే 5. అంటే నెంబర్ ఆఫ్ ఆర్ట్ డేస్ ఎన్ని మిగిలినాయి? 5 odd days. ఒకసారి చూడండి అన్న, జనరల్గా మన ఇక్కడ 2 odd days తీసుకుంటే ఒక లీప్ ఇయర్ అంటే ఎందుకు? 365 days జనరల్గా ఒక లీప్ ఇయర్ అంటే 366. ఆడ్ డేస్ ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. కానీ ఇది లీప్ ఇయర్ అయినప్పటికీ ఇది ఎంత స్టార్ట్ అయింది? మార్చి నుండి. అదే జనవరి కానీ ఫిబ్రవరి ఉందనుకోండి, 2 odd days యాడ్ అవ్వాలి. ఎందుకు? ఫిబ్రవరి 29 ఉండదు కాబట్టి. ఇక్కడ ఫిబ్రవరి 29 క్రాస్ అయిపోయి మార్చిని కన్సిడర్ చేశాం కాబట్టి 1985 మార్చ్ 22 to 1985 మార్చ్ 21 1 year కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక ఆర్డినరీగా మనం తీసుకోవాలి. లీప్ ఇయర్ అయినప్పటికీ ఒక ఆర్డినరీగానే తీసుకోవాలి. 1 odd day కానీ ఎందుకు తీసుకున్నాం? ఇందులో ఫిబ్రవరి లేదు కాబట్టి. అలాగే మరి ఆల్రెడీ మార్చ్ 21 కాబట్టి మార్చ్ 31 days కాబట్టి రిమైనింగ్ ఎన్ని డేస్ మిగిలాయి? 10 days. ఏప్రిల్ ఎన్ని డేస్? 30 days. మే ఎన్ని డేస్? 31. జూన్ గివెన్ డేస్ అన్ని ఎన్ని డేస్ ఇచ్చాడు? 10th day వరకు ఇచ్చాడు. జూన్ గివెన్ అండి. జూన్ గివెన్ డేస్ ఎన్ని ఇచ్చాడు? 10. అది ఇప్పుడు చూద్దాం. డేట్ బై 7 చేయండి. ఇక్కడ 1 odd day, 7 1 7 రిమైండర్ 3, 7 4 28 రిమైండర్ 2. ఓకే, మళ్ళీ 7 4 28 రిమైండర్ 3, 7 1 7 రిమైండర్ 3. ఇందులో 3 + 3 6, 6 + 1 7, 1 week క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 2 3 2 + 3 ఎంతండి? 5 odd days అవుతుంది. అర్థమైందా లేదా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. అనిల్ రిమెంబర్స్ దట్ హిస్ ఫ్రెండ్ సాహు బర్త్డే బిట్వీన్ 15th and 20th March. Kishore remembers that between 13th and 17th March. Then on which day Sahu birthday celebrated? ఇక్కడ చూడండి, ఎవరిదో బర్త్డే ఫంక్షన్ అయింది. అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనకి స్పెసిఫిక్గా డే మర్చిపోవచ్చు. అటువంటి సందర్భాలు ఏం చేస్తామంటే ఇద్దరు వ్యక్తులు కంపారిజన్ చేసుకుంటారు. సో ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఆ పార్టీకి అటెండ్ అవుతారు. కానీ వాళ్ళు ఏ రోజుల మధ్య వెళ్ళారనేది ఐడియా ఉంటుంది తప్పించి స్పెసిఫిక్గా గుర్తుండదు. కానీ ఇద్దరు వెళ్ళారు కాబట్టి ఆ డేని ఖచ్చితంగా కోయిన్సిడెన్స్ అవ్వాలి. సో సిమిలర్లీ అన్నీని వెళ్ళాడు ఆ పార్టీకి. వెళ్ళేటప్పుడు వాడేం గుర్తుంచుకున్నాడు? 15కి 20th మధ్యలో ఉందంట. 15కి 20th కంటే ఏమవుతుందండి? 16, 17, 18, 19 ఆఫ్ ద మార్చ్. ఎవరు గుర్తుంది? అన్నీలకి. కానీ కిషోర్కి ఎప్పుడు గుర్తుంది? 13 ఇన్ బిట్వీన్ 13 and 17. ఇది ఎవరిది? అనిల్. ఇది ఎవరిది? కిషోర్. కిషోర్ ఎప్పుడు గుర్తుంచుకున్నాడట? 13కి 17 కంటే అర్థమవుతుందండి. 14, 15, 16 అంటే ఈ డేస్ గుర్తున్నాయి. ఇద్దరు అటెండ్ అయ్యారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తాను లేదో, ఇద్దరి యొక్క
డేస్ మనం కన్సిడర్ చేసాం అనుకోండి, అనిల్ చూస్తే 16, 17, 18, 19, కిషోర్ చూస్తే 14, 15, 16. ఈ ఇద్దరు యొక్క డేట్స్ కన్సిడర్ చేస్తే ఏది కోయిన్సిడెన్స్ అయింది? 16 కోయిన్సిడెన్స్ అయింది. ఖచ్చితంగా వాడు బర్త్డే ఎప్పుడవుతుందండి? 16th March. ఏమవుతుందన్నా? 16th March. కొన్ని సందర్భాల్లో ఏవైనా 2 days కోయిన్సిడెన్స్ అయ్యాయనుకోండి, కెనాట్ సే అని చెప్పాలి. ఇక్కడ ఒకటే కోయిన్సిడెన్స్ అయితే మనం ఏం చెప్పామండి? 16 అని చెప్పాం. సపోజ్ ఇక్కడ 16, 17, ఇక్కడ 16, 17 ఉంది అంటే మోర్ దెన్ 1 day ఉందనుకోండి, కోయిన్సిడెన్స్ అయ్యేటప్పుడు కెనాట్స్ అని చెప్పలేము. కెనాట్స్ అని మనం చెప్పాలి, ఖచ్చితంగా అయితే మనం చెప్పలేము. ఓకేనా? ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే ఈజ్ సాటర్డే, దెన్ వాట్ ఈజ్ ద డే ఆఫ్ ద వీక్ నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో? చూడండి, ద డే బిఫోర్ ఎస్టర్డే సాటర్డే అన్నాడు అంటే సపోజ్ ఏమన్నాడు అంటే ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే అర్థం ఏంటి? ఈరోజు అనుకుంటే ముందు రోజు ఏమవుతుంది? నిన్న అవుతుంది. అంతకు ముందు రోజు ఏమవుతుంది? మొన్న అవుతుంది. అంటే మొన్న శనివారం అయితే దెన్ వాట్ ఈజ్ ద డే ఆఫ్ ద వీక్ నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో అంటే రేపటికి తర్వాత రోజు అంటే ఎల్లుండు. రేపటి తర్వాత రోజు ఏంటండి? ఎల్లుండి ఏ రోజు పడుతుంది. చూడండి అన్న, 2 days ఇది మనం ఈరోజు అనుకుందాం. టుడే మనం తీసుకుని అనుకోండి, ఈ టుడే తీసుకుంటే ద డే బిఫోర్ అంటే నిన్న, ఎస్టర్డే దాని ముందు రోజు, ఇది మొన్న. ఇదేమవుతుందన్న? ఈ మొన్న ఏమన్నాడు వాడు? సాటర్డే అట. మొన్న రోజు పడింది సాటర్డే అయితే ఇప్పుడు ఏమన్నాడు? వాట్ ఈజ్ ద డే ఆఫ్ ద వీక్ నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో? నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో కావాలి. టుడే మనకి ఏ రోజు తెలియదు. ఇది ఎప్పుడు అవుతుంది? నెక్స్ట్ డే అంటే మీన్స్ టుమారో అవుతుంది. టుమారో నెక్స్ట్ డే అంటే ఎల్లుండి. టుమారో నెక్స్ట్ డే అవుతుంది. ఎల్లుండి ఏ రోజు పడుతుంది అడిగాడు. మీకు ఆల్రెడీ తెలుసు. సాటర్డే కోడ్ ఎంత అండి? 6. సాటర్డే కోడ్ ఎంత? 6. 6 ఎంత యాడ్ చేయాలి? 1, 2, 3, 4 days యాడ్ చేయాలి. 6 ఎంత కలిపారండి? 4 days యాడ్ చేయాలి. 6 + 4 ఎంత? 10. అందులో 1 week తీసేయండి. 7 1 7 పోయింది అనుకోండి, ఎంత మిగిలిందండి? రిమైండర్ 3 అంటే ఏం చెప్పాము? వెడ్నెస్డే. అంటే మొన్న శనివారం అయితే ఓకే, ఎల్లుండి ఏ రోజు పడుతుందంటే వెడ్నెస్డే పడుతుంది. మొన్న శనివారం అయితే ఎల్లుండి ఏ రోజు పడుతుంది? వెడ్నెస్డే పడుతుంది. అర్థమైందా లేదా? ఏమన్నాడు చూడండి, ద డే బిఫోర్ ఎస్టర్డే సాటర్డే. ఈరోజు టుడే అనుకుంటే ఓకే, ఏమన్నాడు? బిఫోర్ ఎస్టర్డే ఇదేమవుతుందండి? బిఫోర్ అవుతుంది. దాని ముందు రోజు అంటే మొన్న. ఏ రోజు పడిందండి? సాటర్డే అయింది. అయితే ఏమన్నాడు? నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో. ఈరోజు టుడే అనుకుంటే టుమారో అవుతుంది, రేపు అవుతుంది. నెక్స్ట్ డే కావాలట అంటే ఎల్లుండి కావాలి. అంటే ఆల్రెడీ సాటర్డే అయితే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అలాగే తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెంచరీ ఇయర్స్ ఎండెడ్ విత్ విచ్ డేస్ ఆర్ సెంచరీ ఇయర్స్ స్టార్టింగ్ విత్ విచ్ డేస్? ఏదైనా ఒక శతాబ్ది యొక్క చివరి రోజులు ఏవైతే ఉన్నాయో అవి దేంతో స్టార్ట్ అవుతాయి లేకపోతే దేంతో ఎండింగ్ అవుతాయి అడుగుతాడండి. చాలా ఇంపార్టెంట్. ఎండెడ్ అండ్ స్టార్టింగ్. ఇక్కడ రెండు కోసం ఒకసారి ఎందుకు చెప్తానంటే చిన్న కోడ్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎండింగ్ దేంతో అంతం అవుతాయి ఆర్ స్టార్టింగ్ దేంతో మొదలవుతాయి. తీసుకుంటే ఇక్కడ మనకు సెంచరీ స్కోర్స్ ఆల్వేస్ రిపీటెడ్ ఇన్ 5310 అని చెప్పాను నేను. 5310 సెంచరీ కోర్స్ ఎప్పుడు ఏమొస్తాయండి? 5310 ఎండింగ్ అవుతాయి. అవునా? ద సెంచరీ కోర్స్ ఆల్వేస్ రిపీటెడ్ ఇన్ 5310 అని చెప్పాను. 5 అంటే ఏం చెప్పాను అన్న? ఫ్రైడే. 5 అంటే కోడ్ ఏంటి? ఫ్రైడే. 3 అంటే ఏంటన్న? వెడ్నెస్డే. 3 అంటే ఏంటి? వెడ్నెస్డే. 1 అంటే ఏంటి? 1 అంటే మండే. 0 అంటే ఏం చెప్పాను అన్న? సండే. అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక సెంచరీ యొక్క చివరి రోజు ఫ్రైడేతో కానీ, వెడ్నెస్తో కానీ, మండేతో కానీ, సండేతో కానీ ఖచ్చితంగా ఎండింగ్ అవుతాయన్నమాట. మరి దేంతో స్టార్ట్ అవుతాయంటే మీకు షార్ట్ కట్ ఏంటంటే ఎంఎస్టీటీ. ఎం అంటే మండే, ఎస్ అంటే సాటర్డే, టీ అంటే ట్యూస్డే, మళ్ళీ టీ అంటే థర్స్డే. అర్థమవుతున్నా లేదా? ఎంఎస్టీటీ గుర్తుంచుకోండి. స్టార్టింగ్ దేంటి? ఎంఎస్టీటీ. ఓకే, సో ఎం అంటే మండే, ఎస్ అంటే సాటర్డే, టీ అంటే ట్యూస్డే, మళ్ళీ టీ అంటే థర్స్డే. ఇవి స్టార్టింగ్ డే. ఇక్కడ ఏమి ఇస్తాను నేను ఎగ్జామ్లో? సపోజ్ నాకు క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, ఏమంటే ఇన్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డే ఓకే ద సెంచరీ ఆఫ్ ది ఎండింగ్ డే కెనాట్ బి ఎండింగ్ విత్ అని అడుగుతాడు. ఎండింగ్ విత్ అంటే ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండేతో తీసుకొని ఏదో ఒక డే ఎలిమినేట్ చేసి ఇంకో డే కలపచ్చు. లేకపోతే అంటే దేంతో స్టార్ట్ అవ్వదు, దేంతో ఎండ్ అవ్వదు, దేంతో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండింగ్ అవుతుంది. ముందు దేంతో స్టార్ట్ అవుతుందో తెలిసిందనుకోండి. ఓకే, దేంతో స్టార్ట్ అవ్వదంటే దేంతో స్టార్ట్ అవుతుందో తెలియాలి, దేంతో ఎండ్ అవ్వదంటే దేంతో ఎండ్ అవుతుందో తెలియాలి. అంటే ఎండింగ్ స్టార్టింగ్ డేస్ గుర్తుంచుకున్నాను అనుకోండి, ఆ క్వశ్చన్ దాన్ని బట్టి మీరు మీన్స్ దాని అవసరం బట్టి మనం చేయాలి.
చిన్న చిన్న బిడ్డలు చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కెనాట్ బి లీప్ సెంచరీ. ఈ కింద వాళ్ళు లీప్ సెంచరీ కాదు ఏదని అడిగాడు. లీప్ సెంచరీ నేను చెప్పాను, అది ఖచ్చితంగా ఆ ఇయర్ మొత్తం ఏదో టోటల్ అవుతుందో ఆ టోటల్ అనేది 400తో ఖచ్చితంగా మనకి ఏమవ్వాలి, డివిజిబుల్ అవ్వాలి. 400 అంటే ఈ 2 zeros తీసాయండి. ఓకే, అది ఖచ్చితంగా 4 మల్టిపుల్ అవ్వాలి. సింపుల్గా చెప్పాను, 4 మల్టిపుల్ అవుతూ 2 zeros యాడ్ అవ్వాలి. అప్పుడు అది ఏమవుతుంది, లీప్ సెంచరీ అవుతుంది. అది 4 మల్టిపుల్ కాదనుకోండి, అది లీప్ సెంచరీ కాదు. మళ్ళీ లీప్ ఇయర్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ 24 4తో అవుతుందా లేదా? ఈ 400లో 2 zeros పోతే 4 6 24 అంటే ఇది అవుతుంది, లీప్ సెంచరీ అవుతుంది. 4 21 ఇది అవుతుంది. ఓకే, 4 1 4. ఓకే, ఇంకెంత ఉంది? ఓకే, 4 8 32 ఇది అవుతుంది. ఈ 2 zeros పోతాయి. ఈ 75 4తో డివిజిబుల్ అవ్వదు. అంటే 7500 అనేది ఇదే సెంచరీ కాదు, లీప్ సెంచరీ అయితే కాదు. అర్థమైందా లేదా? చూడండి, ఎవ్రీ లీప్ సెంచరీ హ్యాస్ ఏ లీప్ ఇయర్. ఎవ్రీ లీప్ సెంచరీ హ్యాస్ ఏ లీప్ ఇయర్, బట్ ఎవ్రీ లీప్ ఇయర్ హ్యాస్ నాట్ ఏ లీప్ సెంచరీ. ప్రతి ఒక్క లీప్ సెంచరీ కూడా లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకు? చివరి 2 zeros ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందండి, లీప్ ఇయర్ అవుతుంది. లీప్ ఇయర్ అంటే చివరి 2 zeros ఉండాలి, 4th డివిజిబుల్ అవ్వాలి. అలాగని ఎవ్రీ లీప్ ఇయర్ కూడా లీప్ సెంచరీ అవ్వదు. అలాగే ఎవ్రీ లీప్ ఇయర్ అవుతుంది, లీప్ సెంచరీ అయితే కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కెనాట్ బి లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాకూడదంటే ముందు లీప్ ఇయర్ ఏంటో తెలియాలి. ఏంటంటే ఏదైనా ఒక సంవత్సరంలో, ఫర్ ఎగ్జాంపుల్ 1880 ఇచ్చారనుకోండి, ఈ చివరి 2 స్థానాలు దేంతో భావించబడతాయి, 4తో భావించబడతాయి. కాబట్టి ఖచ్చితంగా 80 అనేది లీప్ ఇయర్ అవుతుంది. లేదు అనుకుంటే 1900 ఇచ్చారనుకోండి, ఈ చివరి 2 స్థానాలు ఏమి 0 లేవు కాబట్టి ఖచ్చితంగా లీప్ ఇయర్ అవుతుంది. లీప్ సెంచరీ అంటే ఏం చెప్పాను, /400 అని చెప్పాను నాన్న. లీప్ ఇయర్ అయితే ఏం చెప్పాను, చివరి 2 స్థానాలు 0 అవ్వాలి, లేదనుకుంటే ఈ 4తో భావించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ 2400లో చివరి 2 స్థానాలు 0 లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది లీప్ ఇయర్ అవుతుంది. అండ్ ఆల్సో లీప్ సెంచరీ. ఎందుకు? 4 మల్టిపుల్స్ కాబట్టి. అలాగే ఈ 96 ఖచ్చితంగా 4th డివిజిబుల్ అవుతుంది. 4 2 8, 4 4 16, 4 24 అండి, 4 24. అలాగే 16 తీసుకుంటే 4 4 16 అవుతుంది. ఈ 25 4th డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి 2025 ఏ ఇయర్? ఆర్డినరీ ఇయర్. అంటే ఈ కింద వాళ్ళు లీప్ ఇయర్ కాదు ఏదంటే 2025. చూడండి అన్న, 2400 అనేది ఏమవుతుంది, లీప్ ఇయర్ అండ్ ఆల్సో లీప్ సెంచరీ. అలాగని ప్రతి ఒక్క లీప్ ఇయర్ మళ్ళీ లీప్ సెంచరీ అవ్వడం రూల్ లేదు. చూడండి, ప్రతి లీప్ సెంచరీ కూడా ఎవ్రీ లీప్ సెంచరీ ఈజ్ ఏ లీప్ ఇయర్. బట్ ఎవ్రీ లీప్ ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ సెంచరీ. ప్రతి ఒక్క లీప్ సెంచరీ కూడా లీప్ ఇయర్ అవుతుంది. అలాగని ప్రతి లీప్ ఇయర్ లీప్ సెంచరీ కాదు. అర్థమవుతుందా లేదండి? సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో సరికొత్త వీడియోతో కలుద్దాము. ఓకే, సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు ఈ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.